వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్. నేను విజయ్. కాశ్మీర్ ప్రకృతి పరంగా కావచ్చు, ప్రకృతి అందాల పరంగా కావచ్చు, ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైనటువంటి ప్రదేశంగా కాశ్మీర్ను మనం చెప్పుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి బార్డర్ ఇష్యూస్ వల్ల, లేకపోతే కొన్ని హింసాత్మక ఘటనల వల్ల ప్రస్తుతం అసలు ప్రశాంతత లేనటువంటి ప్రదేశం ఏదైనా భారతదేశంలో ఉందా అంటే అది కాశ్మీర్గానే మనం చెప్పుకోవచ్చు. అసలు కాశ్మీర్ ప్రస్తుత పరిస్థితికి కారణాలు ఏంటి అంటే, నిన్న ప్రధాని మోదీ స్వయంగా ఏదైతే వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకు ఆయన మాట్లాడింది ఏంటంటే చాలా క్లియర్గా, అప్పట్లో నెహ్రూ చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్లే ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో కాశ్మీర్ ఉంది. ఉగ్రవాదం ఇంతలా బలపడడానికి అప్పుడు చేసినటువంటి కొన్ని చారిత్రక తప్పిదాలే అంటూ ఆయన విమర్శ చేశారు. దాంతోపాటుగా అప్పట్లో మొత్తం సంస్థానాల్ని వల్లభాయ్ పటేల్ ఒక్కొక్కటిగా భారతదేశంలో విలీనం చేస్తుంటే కాశ్మీర్ను మాత్రం అటు నెహ్రూకు వదిలిపెట్టి పెద్ద తప్పు చేశారు. వల్లభాయ్ పటేల్ దాన్ని డీల్ చేస్తుంటే మరింత బెటర్గా ఉండేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అయితే ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలపైన ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు చరిత్రలో వాస్తవంగా ఏం జరిగింది, ఈనాటి ఈ కాశ్మీర్ పరిస్థితికి చరిత్రలో జరిగినటువంటి కొన్ని తప్పిదాలే కారణమా, లేకుంటే ఆయా పరిస్థితులు ఈరోజు ఈ విధంగా దారి తీశాయా, ఈ మొత్తం అంశాలకు సంబంధించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు, అండ్ వారితో పాటుగా బీజేపీ నాయకురాలు హైందవి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కొట్టే శేఖర్ గారు కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి, వారితో పాటుగా శ్రీనివాస్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నేను చెప్పినట్లుగా ప్రకృతి పరంగా అత్యంత రమణీయమైనటువంటి ప్రదేశం కాశ్మీరు. అసలు ప్రపంచంలోనే ఉన్నటువంటి అనేక ప్రదేశాల్లో, అనేక టూరిస్ట్ ప్లేసెస్లో కాశ్మీర్కి ఒక సింహభాగం ఇవ్వచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, బార్డర్ ఇష్యూస్, వీటి వల్ల ఎప్పుడూ కూడా అశాంతే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అత్యంతగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు కాశ్మీర్కు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి, కాశ్మీర్ ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఏంటి? అది కాకుండా ఇటీవల 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో వాళ్ళు కూడా అనేక నిర్ణయాలు తీసుకున్నారు, ఆర్టికల్ 370 రద్దు వంటి నిర్ణయాలన్నీ కూడా. సో దానివల్ల ప్రస్తుతం ఏమైనా మారిందా? ఈ అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా కాశ్మీర్ అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది సంస్కృత పదం. కా అంటే సంస్కృతంలో నీరు అని అర్థం, ఖమ్ అంటే ఆకాశం అని అర్థం. అందుకే ఖగం అంటే ఆకాశంలో విహరించేది పక్షి అని అంటారు. అలా కా అంటే నీరు, జలం అని అంటారు. ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం కశ్యప మహాముని తపస్సు వల్ల ఏర్పడినటువంటి స్థానం, సంస్థానమే కాశ్మీరం అని మనకు తెలుస్తోంది సోర్సెస్ వల్ల. మరి అలా ఏర్పడినటువంటి కాశ్మీరం నిజంగా చెప్పాలి అంటే అది మన సనాతన ధర్మానికి, సంస్కృతికి, మన యొక్క వేదం అలాగే వేదాంత సిద్ధాంతాలకు మూలంగా, ఆలవాలంగా అక్కడ ఉండేది. సర్వజ్ఞ పీఠం, శారదా సర్వజ్ఞ పీఠం కూడా నెలకొని ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థానం కాశ్మీర్. అయితే అక్కడ ఉన్నటువంటి రూలర్షిప్లో ఎప్పుడైతే మార్పులు అనేవి వస్తూ ఉన్నాయో మనం చూసాం. అశోకుని కాలంలో మౌర్య డైనాస్టిక్ చెందినటువంటి అశోకుని కాలంలో బౌద్ధం అనేటువంటిది కూడా అక్కడ వ్యాప్తి చెందింది. అలాగే తర్వాత వచ్చినటువంటి కనిష్కుని కాలంలో మనం చూసినట్టయితే బౌద్ధము, సనాతన ధర్మం రెండు కూడా సమానంగా అక్కడ ప్రజల్లో వ్యాప్తి కలిగి ఉండేవి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే కాశ్మీరం అనగానే మన మనసుకు గుర్తొచ్చేది కాశ్మీర శైవిజం అని అంటాం. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. వసుగుప్తుడు స్వప్నంలో పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకు ఒక రాతిలో శివసూత్రాలను దర్శించినటువంటి ప్రాంతం కాశ్మీర్. అద్భుతమైనటువంటి కాశ్మీర శైవిజం అనే ఒక తాత్విక సిద్ధాంతం కూడా ఈనాటికి అక్కడ ఉంది. మరి ఆ తర్వాత వచ్చినటువంటి అభినవగుప్తుడు, తంత్రాలోక కర్త, అలాగే కల్లటుడు అనేటువంటి ఒక మహనీయుడు రాసిన స్పందకారికలు, ఇవన్నీ కూడా కాశ్మీరం యొక్క చరిత్రను మనకు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా కల్హనుడు రాసినటువంటి రాజతరంగిణి అనేటువంటి గ్రంథంలో కూడా కాశ్మీరం యొక్క వాస్తవ చరిత్ర మనం ఈరోజు కూడా చూడవచ్చు. ఇంత అద్భుతమైనటువంటి భారతీయ సంస్కృతితో అవినాభావ సంబంధం ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఈ తర్వాత వచ్చినటువంటి రూలర్షిప్ ఎప్పుడైతే మారిందో, మొఘల్స్ కానివ్వండి, ఆ తర్వాత ఇక్కడ సిక్ రూలర్ అయినటువంటి రంజిత్ సింగ్ అనెక్స్ చేసిన తర్వాత హరి సింగ్ అలాగే గులాబ్ సింగ్ వీరి చేతికి వచ్చిన తర్వాత భారతం ఎప్పుడైతే 1947లో స్వాతంత్రం అనేటువంటిది సిద్ధించిందో అప్పుడు ఉన్నటువంటి హరి సింగ్ గారు కూడా ఒక సరైనటువంటి స్టాండ్ తీసుకునే విషయంలో వారి ఆలోచనలో ఉన్నారు.
మనం మన విజయ్ గారు చెప్పినట్టు నిన్ననే 150 జయంతి మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఉక్కు మనిషి అని ఎవరైతే అంటారో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనం అందరూ కూడా స్మరణ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందువల్ల అంటే ఈనాడు మనం ఈ విధంగా యునైటెడ్గా, ఇంటగ్రేటెడ్గా, అఖండ భారత్గా మనం ఉన్నామంటే దానికి మూల కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. వారు చేసిన తపస్సు యొక్క ఫలితంగానే ఈరోజు 560 సంస్థానాలని మనం అంటాం. అవన్నీ కూడా యునైట్ అయ్యి భారతదేశంలో ఈరోజు మనం అద్భుతమైనటువంటి భారతదేశాన్ని మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో 1947 తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనల మూలంగా ఇప్పుడు అఖండ కాశ్మీర్ ఏదైతే ఉన్నదో అది 3 భాగాలుగా అయిపోయింది. ఒకటి భారతదేశానికి, రెండవది పాకిస్తాన్కు, మూడవది చైనాకు కూడా వెళ్ళిపోయింది. మనం ట్రాన్స్ కారాకోరం రేంజ్, అలాగే యాక్సై చిన్ అనేటువంటి ఒక గ్లేషియర్ రేంజ్ను మనం చూసినట్టయితే ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు చైనా కంట్రోల్లో ఉంది. అలాగే పిఓకే మన అందరికీ తెలుసు, ఇల్లీగల్గా పాకిస్తాన్ ఎప్పుడైతే దాన్ని అనెక్స్ చేసిందో ఈనాటికి కూడా మనం దాన్ని తెచ్చుకోలేకపోతున్నాం. మరి ఇటువంటి నేపథ్యంలో మనం హిస్టారికల్ కాంటెక్స్ట్లో చూసినప్పుడు కాశ్మీరం అనేటువంటిది భారతదేశంతో అవినాభావ సంబంధం కలిగినటువంటి, అసలు భారతదేశానికి సంబంధించినటువంటి ఒక భూభాగాన్ని పరదేశానికి చెందినటువంటి వాళ్ళు దాన్ని హస్తగతం చేసుకోవడం అనేటువంటిది భారతీయుడైనటువంటి ఏ వ్యక్తి కూడా జీర్ణం చేసుకోలేడు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు చర్చా కార్యక్రమంలో ముఖ్యంగా పార్టీలకు అతీతంగా మనం ఈ భూభాగాన్ని మళ్ళీ మనం ఎలా చేజిక్కించుకోగలం, ముఖ్యంగా దీనికి కలిగినటువంటి కారణాలు ఏంటి, ఈరోజు వక్తలందరూ కూడా అందరూ సుప్రసిద్ధులే కాబట్టి వారి వారి భావజాలాన్ని వ్యక్తీకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి శ్రీనివాసులు రెడ్డి గారితో మాట్లాడదాం. నెల్లూరు జిల్లా కాంగ్రెస్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు వీరు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా చూస్తారని అంటే దాదాపు 80 ఏళ్ళు కావస్తుంది మనకు స్వాతంత్రం వచ్చి. ఈ రోజు కూడా కాశ్మీర్ పరిస్థితి చూసినట్లయితే కొంత ఆందోళనగానే ఉంటుంది. ఇంకా పూర్తి స్థాయిలో భారతదేశంలో భాగం కాకుండా కాశ్మీర్ ఉందేమో అన్నట్లుగానే అక్కడ పరిస్థితులు ఉంటాయి. అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటూ వాళ్ళు కొంత ఆక్రమించుకున్నారు. అది కూడా వాస్తవానికి భారత భూభాగమే. ఇటు చైనా కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. కాకపోతే నిన్న ప్రధాని మోదీ చెబుతూ చరిత్రలో జరిగినటువంటి కొన్ని తప్పిదాల వల్ల, ఆ రోజు నెహ్రూ చేసినటువంటి కొన్ని కారణాల వల్ల ఈరోజు కాశ్మీర్కి ఇటువంటి ఒక దుస్థితి పట్టింది. అంతేకాకుండా ఉగ్రవాదం ఇంతలా పేటరేగిపోవడానికి కారణం కూడా అప్పుడు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలే అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఎలా చూస్తారు, ఏం చెప్తారు, చరిత్ర ఏం చెప్తోంది, మీ అభిప్రాయం ఏంటి? సార్, ఆ రోజు మన నెహ్రూ గారి వల్లే ఇదంతా జరిగింది. నెహ్రూ గారి వల్లే, ఆయన చేసిన తప్పిదం వల్లే అదే పిఓకే గాని వీళ్ళంతా పేటరేగిపోయారు. అక్కడ వీళ్ళు కఠిన నిర్ణయాలు తీసుకోలేదు అని అంటున్నారు సార్. ఇందాక మన సోదరుడు మాట్లాడినప్పుడు పటేల్ తీసుకున్న గట్టి నిర్ణయాల వల్లే మనం ఈ విధంగా ఉండగలిగామన్నారు. ఆ రోజు కూడా సర్దార్ పటేల్, వల్లభాయ్ వాళ్ళకి వ్యతిరేకం కాదు, నెహ్రూకి కానీ ఈ కాంగ్రెస్ కి వ్యతిరేకం కాదు. ఆయన కాంగ్రెస్ లో హోంమంత్రిగా పనిచేశారు. ఆయన నిర్ణయాలను ఎవరు వ్యతిరేకించరు. ఆయన కూడా తన నిర్ణయం చెప్పుకుంటాడు. ఆ రోజు పరిస్థితులను బట్టి, అక్కడ ఉండే వీటిని బట్టి ఆ నిర్ణయం తీసుకొని చేసి ఉంటారు. కానీ ఒక నెహ్రూ వల్ల తప్పు జరిగింది, వల్లభాయ్ పటేల్ వల్ల కాదు అని చెప్పడం ఏంటంటే కాంగ్రెస్ మీద ఏదో ఒక విధంగా బురదేసేదానికని నేను అనుకుంటున్నాను సార్. ఆ రోజు పరిస్థితుల్లో ఆయన కూడా కాంగ్రెస్ లో ఒక భాగమే, వల్లభాయ్ పటేల్ గారు. కాబట్టి పూర్తిగా కాంగ్రెస్, నెహ్రూ గారు చేసిన తప్పిదం అనే దానికి లేదు. నెహ్రూ గారు ఆ రోజు వాళ్ళు ఏందనంటే మ్యాక్సిమం ఆంగ్లేయులను బయటకు పంపించేదానికే ప్రయత్నం చేశారు. వాళ్ళతో పోరాడారు, మాకు స్వతంత్రం కావాలా అని చెప్పి మాట్లాడారు. స్వతంత్రాన్ని సాధించిన తర్వాత అందరు కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారు. అంతేగాని ఆ రోజు ఎవరు వీళ్ళు కాకుండా ఇంకెవరు స్వతంత్రంలో పాల్గొన్న నాయకులు ఎవరన్నా ఉంటే అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీగానే పోరాడారు. అంతేగాని వాళ్ళు చేసిన తప్పులు ఏం లేవు. ఇవాళ మనం విమర్శించేదానికి చారిత్రకమైన ఏమన్నా ఘట్టాలు ఉన్నాయా? వాళ్ళు ఈ విధంగా తప్పు చేశారని రాసిన చరిత్ర ఏమన్నా ఉందా? లేదు కదా. మనం ఊహిస్తున్నాం, ఏదో ఒకటి మాట్లాడాలా, చెప్పాలా, వాళ్ళని కాంగ్రెస్ ని ఈ రోజు బదనాం చేయాలని చూస్తున్నాం. కానీ ఆ రోజు చేసిన పనిని, కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని మనం మర్చిపోకూడదు అని చెప్తున్నాను నేను. ఓకే, సరే. ఆనాటి కాంగ్రెస్, ఈనాటి కాంగ్రెస్ ఒకటేనా అంటే అది మరో ప్రశ్నలేండి. ఒకసారి మనం కొట్టే శేఖర్ గారితో మాట్లాడదాం, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వారు. శేఖర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఎలా చూస్తారండి ప్రధాని మోదీ నిన్న
వల్లభాయ్ పటేల్కి సంబంధించినటువంటి ఒక ఈవెంట్లో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఆయన మాట్లాడుతూ నెహ్రూ గారిని ఆయన డైరెక్ట్గానే విమర్శించారు. ఆ రోజు కొంత తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు దేశ పరిస్థితి ఈ విధంగా ఉంది కాశ్మీర్ విషయంలో అంటూ. మీరెలా చూస్తారు? అండ్ కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. ఇందాక మన 4 సైడ్స్ టీవీకి కూడా ఒక బయట పంపిస్తూ పొన్నం ప్రభాకర్ గారు అసలు ఇటువంటి వ్యాఖ్యలన్నీ సరైనవి కావు అంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. నేను వీలైతే ఆ బయటను కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. మీ వర్షన్ అయితే చెప్పండి. నెహ్రూ మీద ఆరోపణలు చేయడం అనేది మోదీ గారికి సమంజసం కాదు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తుల లోపల మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానిగా 1950 సంవత్సరంలో మరణించడం జరిగింది. 51వ సంవత్సరంలో ప్రధానిగా చాచా నెహ్రూ పదవిలోకి రావడం జరిగింది. అయితే దానికి సంబంధం లేకుండా కాశ్మీర్ ఒక్కసారి మీరు ఆలోచిస్తే కాశ్మీర్ భారత్ లోని అంతర్భాగమే. అయితే ఒక్కసారి బీజేపీ నాయకుడు వాజ్పేయి గారు కూడా ఐక్యరాజ్య సమితిలో ఈ విషయమే ప్రస్తావిస్తూ సార్ గారు చెప్పినట్టు కశ్యప మహామునికి సంబంధించిన ఉదాహరణ చెప్పి పాకిస్తాన్ వాళ్ళ నోరు మూయించడం జరిగింది. మరి ఆ సంఘటన ఈ రోజు ప్రధాని మోదీకి గుర్తు రాలేదా? మరి ఆ రోజు పరిస్థితుల లోపల చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజు మోదీ గారు స్వయంగా ఒక స్వార్థపరుడు. ఆయన మోదీ గారు ఏం చేస్తున్నారంటే ఇవాళ సర్దార్ పటేల్ విగ్రహాన్ని అత్యంత ఎత్తులో నిలబెట్టి సర్దార్ పటేల్ ఆయనపై ఉన్నటువంటి క్రికెట్ స్టేడియాన్ని తన పేరులోకి మార్చుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ఆయనను పొగుడుతూ నెహ్రూను విమర్శించడం ఎంతవరకు సమంజసము? ఇది ఆయన కేవలము ఎదుగుతున్న కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప ఆయన ఎలాంటి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అనేది సమంజసం కాదు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర అనుమాత్రం కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి బీజేపీ వాదులకు ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నా, మీరు ఖచ్చితంగా దేశానికి ఏమైనా స్వాతంత్రం కోసం ఏమైనా కోల్పోతే ఆర్ఎస్ఎస్ వాదులారా మీరేమైనా ఈ దేశానికి స్వాతంత్రం కోసం ఏమైనా కోల్పోతే అనుమాత్రమైన కోల్పోతే చెప్పండి. సర్వస్వం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ, సర్వస్వం త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు దేశాన్ని పరిపాలించే సత్తా కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాకపోతే మీరు ఒక ఆరోపణ, మోదీ గారి ఆరోపణ సమంజసం కాదు. దానికి ఎలాంటి చారిత్రాత్మకమైన ఆధారాలు లేవు. భారతదేశానికే తలమానికంగా ఉన్నటువంటి కాశ్మీర్ ను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇది వేరేగా చూడలేదు. భారతదేశంలోని అంతర్భాగమే. దీన్ని వాజ్పేయి గారు ఐక్యరాజ్య సమితిలో అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాను సార్. ఇప్పుడు ఆర్టికల్ 370 అనేటువంటి దాన్ని అక్కడ పెట్టి కాశ్మీర్ కంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగం, కాశ్మీర్ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జెండాను ఎగరేసుకోవచ్చు అనేటువంటి నిర్ణయాలన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి కదా. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోసం 370 ఆర్టికల్ తెచ్చింది తొలినాళ్లలో. అయితే ఆ స్వతంత్ర ప్రతిపత్తిని ఈ రోజు తొలగించడం వల్లనే ఈ పూల్గాం దాడులు, పహల్గాం దాడులు అన్ని జరుగుతున్నాయని చెప్పేసి నేను భావిస్తున్నా. అంటే ఇంతకు ముందు ఏం జరగలేదు 60 ఏళ్లలో, లేకపోతే మీ కాంగ్రెస్ హయాంలో ఏ ఒక్క దాడి కూడా జరగలేదు. ఇది తొలగించిన తర్వాతే జరిగింది దాడి. సార్ వాయిస్ వస్తలేదు. అంటే ఈ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ దాడులు జరగలేదంటారు కాశ్మీర్లో. కేవలం ఇప్పుడు ఆర్టికల్ 370 తొలగించడం వల్లనే పాల్గాం దాడి జరిగింది, అంతేనా? విజయ్ గారు వాయిస్ కట్ అవుతుంది మీది. హలో, వినిపిస్తుందా అండి? ఓకే. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో లేకపోతే 60 ఏళ్ల పాలనలో ఎటువంటి దాడులు జరగలేదా అంటున్నా. వాయిస్ కట్ అవుతుందండి. టెక్నికల్ టీం ఒక్కసారి చెక్ చేయండి. నేను లోపు శర్మ గారితో మాట్లాడతాను. శర్మ గారు, ఒకటి అసలు ఆనాటి కాంగ్రెస్ ఈనాటి కాంగ్రెస్ ఒకటా అంటే అసలు ఈ ప్రశ్నే చాలా పెద్దది నన్ను అడిగితే. ఎందుకంటే ఆ రోజు స్వాతంత్రం అనేటువంటి ఒక లక్ష్యంతో కాంగ్రెస్ ఏర్పడింది. కాకపోతే ఈరోజు పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఈరోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో అధికారం కోసం పోరాడేటువంటి నాయకులు లేకపోతే రాజకీయ పార్టీలే తప్పించి దేశం కోసం అంత ఉన్నతంగా ఆలోచించేటువంటి నాయకులు లేకపోతే అటువంటి పార్టీలు ఉన్నాయా అంటే ప్రశ్నార్థకమే. అయితే బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా పూర్తిగా కాంగ్రెస్ నిర్లక్ష్యం లేకపోతే కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రభావంగానే కాశ్మీర్ అంశాన్ని చూడాలా, లేకపోతే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ ఆ నిర్ణయాలు తీసుకుందని చూడాలా? హైందవి గారు వినిపిస్తోందా మీకు? శ్రీనివాస్ గారు మీకు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. శేఖర్ గారు
ఇప్పుడు వినిపిస్తుంది సార్. నేను మీరు ఒక మాట చెప్పారు, ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాతే పాల్గామ్ దాడులు అవన్నీ జరుగుతున్నాయని నేను భావిస్తున్నాను అని చెప్పారు. అంటే అవును సార్, ఆర్టికల్ 370 రద్దు చేయకముందు అసలు కాశ్మీర్లో ఏ దాడి జరగలేదంటారు ఉగ్రవాదులది. ఈరోజు ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్లే కదా అక్కడ భారతీయ జెండా ఎగరేయగలుగుతున్నాము. వాళ్ళను కూడా మన దేశంలో భాగస్వామ్యం. వాయిస్ కట్ అవుతుంది సార్, వాయిస్ కట్ అవుతుంది సార్. శర్మ గారు మీరు కంటిన్యూ చేయండి, మనం వాళ్ళతో మాట్లాడదాం. నేను అడిగినట్లుగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలే దానికి పూర్తి బాధ్యతగా వహించాలని మనం భావించాలా, లేకపోతే ఇతర ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అలాంటి నిర్ణయాలు తీసుకున్నారని భావించాల్సి ఉంటుందా? విజయ్ గారు, మనం హిస్టారికల్గా చూసినప్పుడు అక్కడ అనేక సర్కమ్స్టాన్షియల్గా అనేక రకాలుగా జరుగుతుంటాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో జరిగినటువంటి కొన్ని ఇన్కర్షన్స్ అని మనం అంటాం. అప్పుడు పాక్ ప్రేరితమైనటువంటివి చాలా జరిగాయి అక్కడ. మరి ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి హరిసింగ్ మహారాజ్ ఆయన కూడా ఏం చేశారంటే భారతదేశం యొక్క సహాయం కోరి భారతదేశం యొక్క సహాయంతోనే అటువంటి ముష్కరులందరినీ కూడా తరిమి కొట్టడం మన అందరికీ తెలిసిన అంశమే. ఆ తర్వాత ఏర్పడినటువంటి ట్రీటీ ప్రకారం ఈ యాక్సెషన్ టు ఇండియా అనేటువంటిది ఏర్పడింది. అయితే ముఖ్యంగా మనం ఏం ఆలోచించాలి అంటే ఈ విషయాన్ని యుఎన్కు తీసుకుని వెళ్ళటం, యుఎన్లో ప్రవేశపెట్టడం వల్ల ఏమైందంటే అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఎల్ఓసి అని పెట్టడం, ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ తర్వాత కూడా అనేక రకాలుగా మన పొరుగు దయాది దేశమైనటువంటి పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘించడం, ఆ ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో అనేక ఘర్షణలు జరగడం మనం చూస్తున్నాం కదా. నేను దాదాపు ఒక 20-30 ఏళ్లగా కాశ్మీర్కు వెళ్ళి రావటం అనేటువంటి జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి అన్సర్టనిటీ మామూలుగా ఉండదండి. అసలుకు మనం వెళ్ళిన వాళ్ళం మళ్ళీ హ్యాపీగా తిరిగి వస్తామనేటువంటి ఒక నమ్మకం కూడా ఉండదు. మరి అటువంటి పరిస్థితి మనకు భారతదేశానికే ఒక శిరోభూషణమైనటువంటి కాశ్మీర్ విషయంలో జరగటం నిజంగా విచారకరం. ఎందువల్ల అంటే భారతదేశంలో ప్రతి అణువు కూడా మనకు సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ పూర్తి స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలి. మనకు ఆర్టికల్ 370కి ముందు అక్కడ మనం ఎటువంటి ప్రాపర్టీ ఓన్ చేసుకోవడం కానివ్వండి, అలాగే మనం ఎటువంటి చేసుకునేటువంటి కార్యకలాపాలు చేసేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఆ సౌలభ్యం వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఒకటి హిస్టారికల్గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. ఈ హరిసింగ్ మహారాజ్ తీసుకున్నటువంటి స్టాండ్ ఆ తర్వాత యుఎన్లో ప్రవేశపెట్టడానికి మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలు భారతదేశ చరిత్రలో చాలా కీలకంగా మిగిలిపోయాయి. ఎందువల్ల అంటే ఆ సంఘటనల వల్లే ఈనాటికి కూడా మనం రావణ కాష్టం అనేటువంటి ఒక పదం ఉంది. అంటే రావణ కాష్టం అంటే అది నెవర్ ఎండింగ్ ఫైర్ అన్నటువంటిది. మరి అటువంటి ఈ రావణ కాష్టం అనేటువంటిది అక్కడ కాశ్మీర్ ప్రాంతంలో ఈనాటికి జరుగుతోంది. మనం ఈరోజు చర్చా కార్యక్రమంలో ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నామంటే ఒక పార్టీని కానివ్వండి, ఒక సంస్థను మనం నిలదీసి కానీ అలాగే వాళ్ళని తక్కువ చేసి చూపించడం కాదు. ముఖ్యంగా మన ప్రజలైనటువంటి కాశ్మీర్ వాసులు ఎంత మానసిక క్షోభ అనుభవించారో అక్కడికి వెళ్ళినప్పుడే మనకు తెలుస్తుంది. అసలు మన దేశం గురించి మాట్లాడలేం, మనం వాళ్ళకి కావలసినటువంటి ఒక స్వేచ్ఛ ఉండదు. అలాగే మిగతా రాష్ట్రాలతో కలిసి ఇప్పుడు మిగతా రాష్ట్రాలు ఏ విధంగా అయితే స్వేచ్ఛగా కలిసి ఉన్నాయో అలా కలిసి ఉండేటువంటి అవకాశం లేదు. ధన మాన ప్రాణాలకు కూడా అక్కడ విపరీతమైనటువంటి రిస్క్ ఉన్నటువంటి నేపథ్యంలో మనం అందరూ కోరేది ఒకటే, కాశ్మీర్ ప్రాంతం పూర్వ వైభవాన్ని సిద్ధింపజేసుకోవాలనేదే మన ఉద్దేశం. అవును, ఐందవి గారు చెప్పండి. విన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినటువంటి సుదీర్ఘంగా విన్నారు. ఆర్టికల్ 370కి సంబంధించి ఆర్టికల్ 370 రద్దును దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా స్వాగతించారు. అండ్ జమ్మూ కాశ్మీర్లో కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. అంటే ఇప్పటికైనా భారతీయ జెండా అక్కడ ఎగురుతోంది, భారతదేశ రాజ్యాంగం అక్కడ అమలవుతోంది అనేటువంటి హర్షాన్ని వ్యక్తం చేశారు. కాకపోతే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల అక్కడ ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయనేటువంటి ఒక వర్షన్ని వారు వినిపిస్తున్నారు. చరిత్ర ఏం చెబుతోంది, ప్రస్తుత పరిస్థితులు ఏంటి, వారు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి మొత్తంగా? అందరికీ నమస్కారం అండి. బహుశా మన కాంగ్రెస్ వచ్చినటువంటి ఇద్దరు ప్యానలిస్టులకి కూడా వాళ్ళ పార్టీని సపోర్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా చెప్పున్నారు వాళ్ళ విషయాలు. చరిత్రలో ఉన్నాయి కాబట్టే ఆ విషయాలను ప్రస్తావించారు మోదీ గారు. మోదీజీ ఎప్పుడైనా కూడా చెప్పిండు అని అంటే అందులో ఎంతో కొంత కాదు, అసలు యాక్చువల్గా 100% వాస్తవం ఉంటుంది అందులో. మనకు అందరికీ తెలుసు చరిత్ర ఏం జరిగింది అన్నది. 1947లో మన భారతదేశ విభజన ఏ విధంగా జరిగింది అన్నది కూడా మనకు అందరికి తెలిసిన విషయమే. 14 ఆగస్టు రోజు అర్ధరాత్రి పూట స్వతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయినటువంటి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి మనం ఏం చేసినాము,
పాకిస్తాన్ గా అండ్ భారతదేశంగా విడిపోయింది ఎట్లా? మత ప్రాతిపదికన విడిపోయినాం. ఇవాళ మత ప్రాతిపదికన విడిపోయినటువంటి భారతదేశంలో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లింస్ ని ఇక్కడ ఉన్నటువంటి మీ పెద్దలే అన్నమాట, ఆ రోజు కాంగ్రెస్ పెద్దలే ఉండనియండి వాళ్ళని అని చెప్పేసి అని ఉండనిచ్చిరు ఇవాళ. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి మైనారిటీలను ఇక్కడికి రానివ్వలేదు. దాదాపు మీరు అసలుకి చూస్తే రైళ్లలో శవాలు వచ్చినాయండి మన దగ్గరికి. హిందువుల యొక్క ఊచకొత చేసిరు, లక్షల మంది హిందువులను ఊచకొత్త చేసి ఈ దేశానికి పంపించారు. ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వస్తామన్నదో వాళ్ళందరినీ చంపేసి పంపించినటువంటి చరిత్ర ఉంది. దాన్ని మీరు అందరూ మర్చిపోయినట్టున్నారు బహుశా. అదే విధంగా ఆర్ఎస్ఎస్ పాత్ర అడుగుతున్నారు. ఆర్ఎస్ఎస్ సంఘ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇయాలటి వరకు కాశ్మీర్ లో ఏదైతే కాశ్మీర్ విభజన జరిగిన తర్వాత, మన దేశ విభజన అయిన తర్వాత అక్కడికి వెళ్ళి స్వయం సేవకులు సొంతంగా వాళ్ళ యొక్క ఖర్చులు పెట్టుకొని సంఘ ఆదేశాలతోన వెళ్ళి చాలా మంది హిందూ కుటుంబాలను ఇక్కడ తీసుకువచ్చి వాళ్ళ ఇళ్లలో ఆశ్రయం ఇచ్చారు. మన దేశంలో పౌరులుగా వాళ్ళని అంగీకరించేంత వరకు కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళని పెట్టుకున్నటువంటి చరిత్ర రాష్ట్రీయ స్వయం సేవక సంఘది. అదేవిధంగా రాష్ట్ర సేవక సమితి కూడా ఉంది, అందులో మహిళా విభాగం. అది మహిళా విభాగానికి సంబంధించి వందనీయ మౌసీది వారి ఆ రోజు స్థాపకురాలు వెళ్ళి లాహోర్ లో ఉన్నటువంటి మా యొక్క శాఖ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హిందూ మహిళలందరినీ కూడా మన కుటుంబాలందరినీ జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి దేశంలో ఆశ్రయం ఇచ్చినటువంటి చరిత్ర రాష్ట్రీయ స్వయం సేవక సంఘది, అలాగే రాష్ట్ర సేవక సమితిది. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియకపోవచ్చు బహుశా. మీరు ఒకవేళ చదవాలి అనుకుంటే మీరు సంఘ సాహిత్య నికేతనంలో చాలా పుస్తకాలు దొరుకుతాయి. స్వతంత్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్ పాత్ర అని చెప్పేసి అని రీసెంట్ గా 100 సంవత్సరాల విషయంలో కూడా మన వాళ్ళు చాలా రకాలైనటువంటి ఆర్టికల్స్ దానిపైన ఇవ్వడం జరిగింది. మీరు వెళ్ళి చూడండి, చదవండి ముందు. కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది దేశ స్వతంత్రంలో అని మాట్లాడుతున్నారు కదా, సంఘం గురించి మాట్లాడుతున్నారు కదా. సంఘంలో ఉన్నటువంటి స్వయం సేవకులు ఏ రోజు కూడా సంఘ బ్యాట్ చేసుకొని ఎప్పుడు కూడా ఇవాళటి వరకు స్టిల్ ఆర్ఎస్ఎస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇవాళటి వరకు కూడా బ్యాట్ చేసుకొని పోలేదు మేము పలానా అని చెప్పేసి. సంఘంలో ఉండేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్క అన్ని పార్టీలలో ఉన్నారు, మీ పార్టీలో కూడా ఉన్నారు, మా పార్టీలో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే అవసరం ఉన్నప్పుడు గణవేషధారి స్వయం సేవకులుగా సేవికలుగా వెళ్ళి వాళ్ళు పనిచేస్తారే తప్ప బ్యాడ్జులు మొహాల మీద బ్యాడ్జులు వేసుకొని లేకుంటే పార్టీ కండువాలు కప్పుకొని సంఘం ఎప్పుడు కూడా పనిచేయలేదు. ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ ఇది. కాబట్టి ఇంకొక విషయం చెప్తాను, ఆర్టికల్ 370 రద్దు విషయంలో. ఆర్టికల్ 370 రద్దు కోసం అని చెప్పేసానే కదా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. జనసంఘ్ తర్వాత జనతా పార్టీ ఏర్పడింది. మా యొక్క నినాదమే ఇది, ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చెలేంగే అని. ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కశ్మీర్ నుంచి ఆయన అక్కడికి వెళ్ళి పోరాటం చేసిన తర్వాతనే కదా ఆయన చనిపోయినటువంటి వార్త విన్నాము. కశ్మీర్ లో చనిపోయిన ఆయన యహా హుయే బలిదాన్ ముఖర్జీ ఓ కశ్మీర్ హమారా హే ఓ సారా కి సారా హమారా హే, కశ్మీర్ మాంగే తో ఖీర్ దేంగే, మీరు ఒకవేళ దూద్ మాంగేతో ఖీర్ దేంగే, కశ్మీర్ మాంగేతో చీర్ దేంగే అన్నాం తప్ప మేము ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీగా మేము ఏ రోజు మాట్లాడలేదు. ఈ దేశ సమగ్రత కోసం మాట్లాడినాం. కాబట్టి ఇవాళ దేశ సమగ్రత కోసం ఎవరైతే పనిచేశారో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే ఆ రోజు దాదాపు 500 సంస్థానాలు ఇవాళ దేశంలో కలిసేటివి కాదు. అందులో ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా. తెలంగాణకు 1947 స్వతంత్రం రాలేదు కదా, 1950 మనకు సెప్టెంబర్ 17న వచ్చింది స్వతంత్రం. దానికి కారణం ఆపరేషన్ పోలో. అది చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనం గుర్తుపెట్టుకోకపోతే మీరు అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా నిజంగా వేస్ట్ అండి. ఐక్యతా విగ్రహాన్ని కట్టినటువంటి మోదీ గారిని ఇవాళ మీరు అంటున్నారు కదా. హైందవి గారు ఒక్క విషయం, అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి విగ్రహం కట్టారు, ఆయన గౌరవప్రదంగా చూస్తున్నారు, ఇందులో ఏ తప్పు లేదు. కానీ నెహ్రూ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడాన్ని మేము ఒప్పుకోమంటున్నారు వాళ్ళు. 100% అంటాము. ఎందుకనమండి, దేశ ప్రధాని ఆయన మొదటి ప్రధానిగా ఉండి ఇవాళ అసలు యాక్చువల్ గా దేశ ప్రధాని ఆయన కాదు కావాల్సింది. అయినా కూడా దొంగదారిలో అడ్డదారిలో ప్రధాని అయిండు. మరి ఆయన వల్లభాయ్ పటేల్ గారు కావాల్సినటువంటి ప్లేస్ ని ఇవాళ బోస్లు పాలించిన. మేడం మీకు ఒక విషయం తెలుసా, మీకు చరిత్ర తెలుసా, మీకు చరిత్ర తెలిసి మాట్లాడుతున్నారా? దొడ్డిదారిన నెహ్రూ ప్రధాని అయిందని మీరు మాట్లాడుతున్నారు కదా, దొడ్డిదారిన నెహ్రూ ప్రధానమంత్రి అయిందని మీరు మాట్లాడుతున్నారు, ఇది తప్పు. దొడ్డిదారిన ఒక్కసారి వినండి, 0 ఓట్లు వచ్చినటువంటి నెహ్రూ గారిని ఇవాళ మనం ప్రధానం చేసుకున్నామండి. కాబట్టి దేశం ఇట్లా ఏడుస్తుంది. మాది సరిహద్దు రేఖలు సరిగ్గా పాలించలేకపోయారు, మీరు కాశ్మీర్ సమస్యలు పరిష్కరించలేకపోయారు. ఇవాళ వరకు కుంపట్లు వస్తున్నాయంటే ఎందుకు రావు? మరి చివరికి ఈ 10 ఏళ్లలో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మీరు దాడులు జరిగినాయి అంటున్నారా? మీరు
అంతకు ముందుకు కాశ్మీర్ అట్టడిగిపోయేది, మరి అసలు అక్కడికి పోవడానికి కూడా భయపడే వాళ్ళం మనము. అసలు కాశ్మీర్ అంతర్భాగం కాదు తెలంగాణ మన భారతదేశంలో అని చెప్పి మాట్లాడేటువంటి మీరు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మీరు నెహ్రూ గారు దొడ్డిదారిన ప్రధానమంత్రి అయిందని చెప్తున్నారు. పాకిస్తాన్ కి వెళ్ళి మనం ఆపరేషన్ వచ్చినాము. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సింధూర్ గురించి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా, ఏం మాట్లాడుతున్నారు? సోయండి మాట్లాడుతున్నాడు ఇంతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చరిత్ర గురించి కోట్ చేయాలనుకుంటున్నారు. యొక్క బలిదానాలను మీరు అవమానించుకుంటూ మాట్లాడతారా మీరు? ఎక్కడ నెహ్రూ గారు అండి, ఎక్కడ నెహ్రూ గారి గురించి మాట్లాడుతున్నారు మీరు? అసలుకి ఈ దేశం వ్యవస్థ మీద ఎక్కడి వారు అనే అర్హత మీకు లేదండి. అర్హత ఉంది అండి. మీకు చరిత్ర తెలియదు. మీకు చరిత్ర తెలియదు. నెహ్రూ గారు దొడ్డిదారిన ప్రధానమంత్రి అయినా మీరు నెహ్రూ గారు దొడ్డిదారిన ప్రధానమంత్రి అయినా మీరు వాదిస్తున్నారు. ఇది తప్పు. ఒక్క నిమిషం హైందవి గారు వినిపిస్తోందా? హైందవి గారు వినిపిస్తోందా? ఈ దేశంలో ఆపరేషన్ సింధు జరిగితే ఆపరేషన్ సింధుని అవమానించి మాట్లాడుతున్నారు అంటే హైందవి గారు ఇవాళ దేశంలో ఉండే అర్హత మీకుందా అంటున్నా నేను. మీరు ఆపరేషన్ దాని గురించే మాట్లాడండి. నెహ్రూ గారు దొడ్డిదారిని అయ్యారు, అవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళ ఆస్తులు ఇల్లు అన్ని పార్టీకి ఇచ్చారు. వాళ్ళు దొడ్డిదారిని ప్రధానమంత్రులు అవ్వాల్సినంత ఇదే ఉంది. హైందవి గారు వినిపిస్తోందా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. హైందవి గారు ఒక్క నిమిషం. శేఖర్ గారు ఏదో చరిత్రకు సంబంధించి ఏదో కోట్ చేయాలనుకుంటున్నారు. ఒక్కసారి వారిని చెప్పనిద్దాం. ప్రధానమంత్రి ఎప్పుడైనా మీకు తెలుసా? చరిత్ర మీది మీకు తెలుసా? శేఖర్ గారు మీరు చెప్పండి. పోనీ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తేదీ తెలుసా మీకు? నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన తేదీ తెలుసా మీకు? శేఖర్ గారు తెలిస్తే మాట్లాడండి, లేకపోతే వాయిస్ అలర్ట్ చెక్ చేయండి. శేఖర్ గారు మీరు చెప్పండి, నెహ్రూ గారు ప్రధానమంత్రి ఎప్పుడయ్యారు ఏంటి ఒకసారి మీరు చెప్పండి. 1951 సంవత్సరంలో ప్రధానమంత్రి అయిండు. లేదు మీరు కూడా శేఖర్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ 1950 సంవత్సరంలో చనిపోయిండు. మీకు తెలుసా ఈ విషయం? శేఖర్ గారు దొడ్డిదారిన ప్రధానమంత్రి అయిండు అని సర్దార్ వల్లభాయ్ పటేల్ కాకుండా దొడ్డిదారిన ప్రధానమంత్రి అయిందని మీరు ఆరోపించడము మీకున్న చరిత్రగా తెలుస్తుంది. మీకున్నటువంటి దీని మీద ఉన్నటువంటి తెలుస్తుంది. ఒక మాట చెప్పడానా, కాశ్మీర్ పండిట్స్ ని అసలు అక్కడ దేశం నుంచి మన ఆ సొంత ప్రాంతం నుంచి వాళ్ళని తరిమేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఏం చేశారో చెప్పండి మీరు. రైట్, ఒక్క విషయం అండి హైందవి గారు ఒక్క విషయం. నెహ్రూ గారు 1947 ఆగస్టు 15 నుంచే ప్రధానిగా ఉన్నారు, ఆపద్ధర్మ ప్రధానిగా. ఆ తర్వాత మనం రాజ్యాంగాన్ని పూర్తిగా రచించుకొని గణతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత మొదటి ప్రధానిగా ఆయన అయి ఉండొచ్చు. కానీ 1947 ఆగస్టు 15 నుంచి ఆయనే ప్రధానిగా ఉన్నారు. అప్పుడు ఆపద్ధర్మ ప్రధానిగా అవ్వడానికి గల కారణాలకు సంబంధించి ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి. మేము చెప్తాం, మొత్తం కూడా మీరు వెతకండి, కావాలంటే చిట్టా మొత్తం తెలుస్తుంది మీకు. అంతేగాని అన్నెసరీగా భారతీయ జనతా పార్టీనో RSS తో మాట్లాడితే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు ఇక్కడ. మేము కూడా ఊరుకునే పరిస్థితి అసలు లేదు. కాంగ్రెస్ పార్టీ మేము పుట్టినప్పుడు మీరు పుట్టలే, అవసరం లేదు, పుట్టాల్సిన లేదన్నా. మేము మీరు ఆలోచించండి. 11 ఏళ్లలో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ లో శాంతి వాతావరణం నెలకొందా? ఈ రోజుకు కాశ్మీర్ లో శాంతి వాతావరణం నెలకొందా? మీ పరిపాలనలో ఇక్కడ నుంచి ఏం జరగాలని తెలుసా మీకు? మాట్లాడేటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు మాట్లాడితే మీరు ఎందుకు మరి ఆ రోజు సమాధానం చెప్పలేదు? చెప్పండి ఒకసారి. ఇవాళ కాశ్మీర్ విషయం 100% పాపం కాంగ్రెస్ పార్టీది. 100% చెప్తున్నాము, బరాబర్ చెప్తాము. నెహ్రూ గారు చేసినటువంటి ఈ యొక్క పన్నాగాలు ఏవైతే ఉన్నాయో కాశ్మీర్ మొత్తానికి కూడా ఇవాళ పాకిస్తాన్ కి కలిపేసేయాలి అన్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటపడ్డాయి. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇష్టమైనట్టుగా మీరు ఇష్టారీతిగా మీరు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటూ పోతే అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ వేదికలలో భారతదేశాన్ని అవమానిస్తున్నటువంటి మీరు భారతీయులా అని నేను అడుగుతున్నా.
అది మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే ఒక్కసారి, అది మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే మీకు ఏర్పడుతుంది. దేశం యొక్క దేశాన్ని మీరు తీసుకెళ్లి నడి బజార్లో అమ్మడానికి సిద్ధమైనటువంటి మీరు ఇవాళ కాశ్మీర్ అంటే భారత మాత. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నడి బజార్లో అమ్మదలుచుకుంటే మీరు అమ్ముతున్నారు, అదానికి అంబానికి మీరు అమ్ముతున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ దేశాన్ని అమ్మేస్తున్నది ఎవరికి? అదానికి అంబానికి కట్టబెడుతున్నది. లక్షల కోట్ల రూపాయలు ఇలా వాళ్ళకు మాకు రుణాలు మాఫీ చేస్తున్నది. ఈ నీరవ్ మోదీని కోటీశ్వరుని చేస్తున్నది. మీరు మాట్లాడంగానే కాదు, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏమేం చేసింది దేశానికి, కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసింది దేశానికి అనేది ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలు గుర్తించకేం లేరు, ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా రేపు పొద్దున మీ ఆట ప్రజలలో గట్టి పెడతారు. వచ్చే ఎన్నికలలో మీరందరూ అబ్కీ బార్ 400 పార్, కహా గయా తుమారా 400 పార్, 400 పార్ हो गए, कहां पे गया तुम्हारा 400 पार. రైట్. రాజకీయ విమర్శలు లేకపోతే ప్రస్తుత పరిస్థితులకు సంబంధించినటువంటి విమర్శలు అయితే కొనసాగుతున్నాయి శర్మ గారు. అయితే ఒక విషయం, కాశ్మీర్ పండిట్లకు సంబంధించినటువంటి ప్రశ్న అయితే దేశవ్యాప్తంగా ఈ రోజు కూడా వస్తోంది. వాళ్ళు పడ్డటువంటి క్షోభ కూడా ఈ రోజుకు చాలా మంది తలుచుకుని బాధపడుతూ ఉంటారు. సరే, కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ కాశ్మీర్ పండిట్లు అత్యంత ఇబ్బంది పడినటువంటి ఒక భారత్లో భాగస్వామ్యం అయ్యుండి వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఉండలేనటువంటి ఒక పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. అసలు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూని ఎలా చూస్తారు? ఎందుకు అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది కాశ్మీర్ పండిట్లు? ముఖ్యంగా కాశ్మీర్ అనేటువంటిది సమన్వయంగా ఉండేటువంటి ప్రాంతం అండి. ఎందువల్ల అంటే అది ప్రధానంగా కూడా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రాంతం అయినా కూడా తర్వాత వచ్చినటువంటి ముఘళ్ళు, ఆ తర్వాత మిగతా వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఈ పాలకుల సమయంలో కన్వర్షన్స్ అనేవి జరగటం, చాలామంది ఈ మతాన్ని పరమతాన్ని స్వీకరించడం, ఆ జరిగిన తర్వాత కూడా వాళ్ళ మధ్య ఎటువంటి వైవిధ్యం లేకుండా ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు కాశ్మీర్లో ఈనాటి కూడా మనం వెళ్తే ఈ పొలిటికల్గా కొన్ని డిస్టర్బెన్సెస్ మనం చూస్తున్నాం, కానీ ప్రజల్లో ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ సమయంలో కూడా అనుకున్నాం, ఎప్పుడైనా కూడా యూనిఫికేషన్ అనేది ఇక్కడ సాధ్యమే, ఇక్కడ నిజంగా శాంతియుత వాతావరణం అనేది సాధ్యం. ఎందువల్ల అంటే ప్రజల్లో ఎటువంటి భేదభావం లేదు. ఈ విధంగా మనం అటువంటి ఆ భేదభావం లేనటువంటి ఒక పరిస్థితిని కనుక మనం ఒక దృఢం చేయగలిగితే నిజంగా కాశ్మీరం కూడా ఇప్పుడు మిగతా భూభాగాలు ఎలా ఉన్నాయో భారత్లో అలా అద్భుతంగా ఒక శాంతియుత కేంద్రంగా నిలిచిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న పెద్ద పార్టీలు బీజేపీ, కాంగ్రెస్. మరి ఈ రెండు పార్టీలు కనుక నిజంగా కంకణం కట్టుకుంటే కాశ్మీరంలో అద్భుతమైనటువంటి ప్రగతి మనం చూస్తాం. ఇప్పుడు మనం ఈ చర్చా కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా ఎందువల్ల అంటే ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి, కానీ మనం ఎవరిని కూడా విమర్శించడం కానివ్వండి, చిన్నబుచ్చడం కానివ్వండి, ఒకరిపై బురద జల్లడం కానివ్వండి 4 సైడ్స్ టీవీ యొక్క లక్ష్యం కాదు. మనం ఒక ఇంటెలెక్చువల్ డిస్కషన్ చేస్తున్నాం. అసలు కాశ్మీర్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఇప్పుడు మామూలుగా క్లైమేట్ విషయంలో మనం అందరూ చూసుకుంటే అట్మాస్ఫియర్లో ఓజోన్ లేయర్ కూడా డిప్లీషన్ అయ్యి చాలా పెద్ద హోల్ ఏర్పడింది అని మనం చెప్తాం. అంటే ఓజోన్లో ఒక వ్రణం అనేటువంటిది ఏర్పడింది. దానికి ఇప్పుడు ఇంటర్నేషనల్గా మనం అందరూ కలిసి ఎమిషన్స్ తగ్గించుకోవడం, అలాగే మనం ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ను పెంపొందించుకోవడం ద్వారా అట్మాస్ఫియర్లో ఏర్పడినటువంటి ఓజోన్ లేయర్ డిప్లీషన్ను మనం మళ్ళీ రీనార్మలైజ్ చేసుకుంటున్నాం. అలాగే మన భూభాగమైనటువంటి కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు, అలాగే ఏర్పడినటువంటి రణం ఏదైతే ఉందో దాన్ని మనం తొలగించాలి అన్నీ. ఇప్పుడు ఎందుకంటే ఈ దేశంలో పెద్ద పార్టీలు ఈ రెండే, కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ. మరి ఈ రెండు పార్టీలు కూడా పార్టీ యొక్క సిద్ధాంతాలు నిజంగా కొంత వాటి మధ్య భేదభావాలు ఉండొచ్చు, అలాగే చేసినటువంటి విషయాల్లో ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం అనేటువంటి సహజంగా మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు మనం చేయవలసింది ముఖ్యంగా రెండు పెద్ద పార్టీలు కూడా కాశ్మీర్ విషయంలో ఏకతాటిపై ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికను రచించుకోవాలి. కాశ్మీర్ ప్రజల్ని మనం కాపాడుకోవాలి. ఎందువల్ల అంటే ఈరోజు పొంచి ఉన్నాయి పరదేశాలు, ముఖ్యంగా మన శత్రు దేశాలుగా భావించేటువంటి పాకిస్తాన్ కానివ్వండి, ఈవెన్ చైనా ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు అనెక్స్ ఏ లార్జెస్ట్ షేర్ ఆఫ్ ఇండియన్ కాంటినెంట్. కాబట్టి మనం ముఖ్యంగా గమనించాలి చైనీస్ థ్రెట్స్ కానివ్వండి, అలాగే పాకిస్తాన్, అలాగే ఇప్పుడు పాకిస్తాన్ ఈ గ్లోబల్ పాలిటిక్స్లో కనుక చూసినట్టయితే బంగ్లాదేశ్కు బాగా చేరువవుతున్నటువంటి నేపథ్యంలో మనం ముఖ్యంగా ఇక్కడ పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. కాశ్మీర్ను మనం ఎలా కాపాడుకోవాలి, కాశ్మీర్లో ఏర్పడుతున్నటువంటి ఆ ఉగ్రవాదాన్ని, అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ను ఎప్పుడైతే వాళ్ళు ఉల్లంఘించి వస్తున్నారో దాన్ని మనం ఎలా తిప్పికొట్టాలి. అసలు ట్రబుల్ లేనటువంటి ఇప్పుడు గిల్గిస్తాన్ కానివ్వండి, మనం గిల్గిత్ అలాగే
బాలిస్టాన్ ఈ ప్రాంతాలు మనం ఎప్పుడైతే స్టడీ చేస్తామో క్లియర్ కట్గా అక్కడ ఇంటెన్షనల్గా వాళ్ళు మనపై షెల్లింగ్ కానీ ఫైరింగ్ కానీ ఈనాటికి కూడా అన్ఇంటరప్టెడ్గా చేస్తున్నారు. కేవలం మన ఇండియన్ ఆర్మీ అక్కడ సాక్రిఫైస్ చేసి బోత్ అంటే ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మహిళలు కూడా అక్కడ బీఎస్ఎఫ్లో ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడ నిలబడి మన కోసం పోరాడుతూ ప్రాణాలు ఇస్తున్నందువల్ల మనం ఈరోజు ఇక్కడ మనం హైదరాబాద్ కానివ్వండి ప్రధాన నగరాల్లో కూర్చొని ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఈ చర్చా కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఏం చేస్తే మన కాశ్మీర్ను మనం ఉద్ధరించుకోగలం, అది చాలా ముఖ్యం. ఎందుకంటే పార్టీ అన్నాక సిద్ధాంతాలు ఉంటాయి, వైవిధ్యం ఉంటుంది. కాబట్టి దయచేసి వైవిధ్యమైనటువంటి అంశాలకు మనం పోకుండా సమగ్రంగా మీ అందరి యొక్క మైండ్స్ని అప్లై చేయండి. దయచేసి ఈ కాశ్మీర్ సమస్యను మనం సామరస్యంగా సమన్వయంగా ఎలా పరిష్కారం చేసుకోగలం అనేటువంటి అంశంపై మీరు మాట్లాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హైందవి గారు చెప్పండి. అంటే సరే, చరిత్రలో ఏం జరిగింది ఏంటో పక్కన పెడితే ఇప్పుడు భవిష్యత్తులో బీజేపీ ఏం చేయదలుచుకుంది? ఒకటి, పూర్తిగా కాశ్మీర్ భారత్ అంతర్భాగంలో ఉండేలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపై ఉంది. సో భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? పూర్తి స్థాయిలో మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా తిరిగి మన భూభాగంలోకి చేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. షూర్ అండి. మొన్న మనకు అమిత్ షా గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి ఇదే మాట చెప్పారు. ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో 100% మనము ఖచ్చితంగా మన కాశ్మీర్ లో అంతర్భాగం చేసుకుంటాము, భారతదేశంలో అంతర్భాగంగా చేస్తామని. ఇది ప్రణాళిక ఖచ్చితంగా సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా కాశ్మీర్ లో చాలా రకాలైనటువంటి అభివృద్ధి పనులు మొదలైనాయి. G20 లాంటి మనము సదస్సులు పెట్టుకున్నాము. అక్కడ మంచి అసలు వరల్డ్ వైడ్ గా కూడా మనకు కాశ్మీర్ ని ఒక టూరిజం ప్లేస్ గా డెవలప్ చేయడానికి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉత్పత్తుల విషయం పైన కానివ్వండి, లేకపోతే అక్కడ పర్యాటక రంగం పైన కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్స్ కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా అందరూ ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ముఖ్యంగా జాతీయ జెండాను కూడా ఇన్ని సంవత్సరాలు ఎగరేసుకోలేని పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు మోదీ గారు కూడా ఒక సందర్భంలో ఆయన ఆర్టికల్ 370 రద్దు చేస్తాము అని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ చేసి రావడం జరిగింది లాల్ చౌక్ లో జెండా కూడా మనం జాతీయ జెండా ఎగరవేయలేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అక్కడ దీపావళి జరుపుకొని మనము రక్షాబంధన్ జరుపుకొని ఎంతో సంతోషంగా మనము సామరస్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండే విధంగా ఇవాళ అక్కడ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి లోకల్స్ కి ఉద్యోగావకాశాలు ఇంకా పెరుగుతున్నాయి. అక్కడ మంచి ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి తర్వాత ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అక్కడ పర్యాటక రంగం సంబంధించినటువంటి స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా రీసెంట్ గానే అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్ కూడా మనం అక్కడ ఓపెన్ చేసుకున్నాము. అదేవిధంగా ఉన్నటువంటి క్షేత్రాలన్నీ కూడా వైష్ణోదేవి లాంటి, అమర్నాథ్ లాంటి, తర్వాత మనము ఇక్కడ ఉన్నటువంటి చాలా క్షేత్రాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్య మఠం ఉంది అక్కడ. ఈవెన్ శారదాపీఠం కూడా ఉంది. మనకు శారదాపీఠం ఆదిశంకరాచార్యులు గారు అక్కడ ప్రతిష్ఠ చేశారు. వారు కేరళ నుంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి శారదాపీఠం అక్కడ ప్రతిష్ఠ చేశారు. కానీ అది ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉంది అని చెప్పి దాన్ని కూడా మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రకరకాలైనటువంటి ఇప్పుడు ఒక్క రోజులో అయ్యేటటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే కాశ్మీర్ అన్నది రకరకాల సమస్యలతో ముడిపడి ఉంది. అక్కడ ఇప్పుడిప్పుడు అన్ని కూడా డెవలప్మెంట్స్ మొదలయ్యాయి. అదేవిధంగా లోకల్స్ కూడా అక్కడ ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది. పర్యాటకులు కూడా రీసెంట్ గా ఆఫ్టర్ సింధూర్ ఇది మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా చాలా మంది పర్యాటకులు అక్కడికి వెళ్ళడము, టూరిస్ట్ ప్లేసెస్ ఇంకా మంచిగా డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క విజన్, అదేవిధంగా మోదీ గారి యొక్క ఆలోచన ఆయనకు ఉంది. ఖచ్చితంగా చేయాలి. మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగం మనకు కాశ్మీర్. కాబట్టి ఈ కాశ్మీర్ ని మనము ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటాము. 100% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో కృషి చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఇంకొక విషయం ఏంటంటే రాజకీయ పరంగా చూసుకున్నా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీకి మంచి పట్టు సాధిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి యంగ్ జనరేషన్ ని ఎంకరేజ్ చేయడం, అక్కడ ఉన్నటువంటి చాలా మందిని రీసెంట్ గా నేను చూశాను, జిల్లా అధ్యక్షులను కానివ్వండి, వీళ్ళందరినీ కూడా యంగ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అక్కడ. కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక్క రోజులోనో లేకుంటే ఈ 5-6 ఏళ్లలో అయితే అని చెప్పేసి అయితే నేను చెప్పలేను. బట్ డెఫినెట్లీ కాశ్మీర్ మాత్రం మన భారతదేశంలో 100% అంతర్భాగం కాబోతుంది. కాశ్మీర్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కూడా మనము దీంతో తీసుకొచ్చుకుంటున్నాము. అదేవిధంగా
ఆ కాశ్మీర్ చుట్టుపక్కల ఉన్నటువంటి బార్డర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆఫ్ఘనిస్తాన్ తో ఇప్పటికే మనకు మంచి సంబంధాలు మనం చేసుకున్నాము. కానీ ఉన్న సమస్య మొత్తం కూడా పాకిస్తాన్ తో ఉంది. ఇక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ సమస్యకు కారణం ఏంటంటే చైనా వాళ్ళకు హెల్ప్ చేయడం అనమాట. కాబట్టి చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ ని, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని రెండు ఖచ్చితంగా మనం తీసుకోవాలన్న దాంతోనే డిప్లొమసీలో మన యొక్క రీసెంట్లీ చైనాతోనే కూడా మనము చర్చలు చేయడం జరిగింది. కాబట్టి 100% కాశ్మీర్ ని మాత్రం మనం తీసుకొచ్చుకుంటాము. ఈ విషయంలో నేను మాత్రం భారతీయ జనతా పార్టీ స్పష్టంగానే ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇంకా అంతకంటే క్లారిటీతో ఉంది అన్నమాట. రైట్. ఎస్ శేఖర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఏదైతే నెహ్రూ గారు ప్రధాని 1951లో అయ్యారని చెప్పారు. కాకపోతే ఆయన 1947 నుంచి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నారు. కాకపోతే ప్రజలు ఎన్నుకున్నది 1951. కానీ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా 1947 ఆగస్టు 15 నుంచి ఉన్నారు. అప్పుడు ఆయన ప్రధానమంత్రి చేసిన దానికి సంబంధించి ఇప్పుడు ఈ రచ్చంతా ఆయన ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి పదవికి సంబంధించి ఏ గొడవ లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎవరిని ప్రధాని చేయాలన్నప్పుడు ఎక్కువగా చాలా మంది వల్లభాయ్ పటేల్ని అనుకున్నారు. కాకపోతే నెహ్రూని చేశారు, గాంధీ కొంత ఆయనకి మొగ్గు చూపారు అనేటువంటి విమర్శ ఉంది. సరే, ఆ చరిత్రలోకి మనం వెళ్ళే ఆధారాలు లేవు అన్న. ఏదో ఒక ఆధారం లేదు ఎందుకు మాట్లాడతారు? నువ్వు కూడా ఉంటావు కానీ ఎందుకు ఏదో ఒక ఆధారం లేదు ఎందుకు మాట్లాడతారు చెప్పండి. అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది కాబట్టి కదా ఇక్కడ చెప్తున్నది, లేకపోతే ఎందుకు చెప్తారు చెప్పండి. వల్లభాయ్ పటేల్ ఆయన కూడా మీ కాంగ్రెస్ అతనే కదా. సరే అది వదిలేస్తే శేఖర్ గారు, మరొక కీలక అంశం ఏంటంటే వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే దాదాపు 500కు పైగా సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేశారు. ఏ ఒక్క చోట కూడా ఇప్పటికీ ఒక్క సమస్య కూడా లేదు. కానీ నెహ్రూ గారు టేక్ ఓవర్ చేసినటువంటి కాశ్మీర్ విషయంలోనే సమస్య అంతా వస్తుంది. కాబట్టి నెహ్రూని విమర్శించడంలో తప్పేంటి అనేటువంటిది బీజేపీ వాళ్ళ క్వశ్చన్. ఏం చెప్తారు దానికి? 560 సంస్థానాలను విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ది. ఆ 560 సంస్థానాల్లో కాశ్మీర్ కూడా ఒకటి కాదా? కాదు, కాశ్మీర్ టేకప్ చేసింది నెహ్రూ కదా. కాశ్మీర్ టేకప్ చేసింది నెహ్రూని. అప్పటి సమకాలీన పరిస్థితుల వల్ల మొత్తం భారతదేశంలోనే 560 సంస్థానాలను విలీనం చేసిండు. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నా అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే అన్న, ఇప్పుడు నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు 560 సంస్థానాలను భారతదేశంలో కలిపారు. అయితే ఈ భారతదేశంలో కలిపినప్పుడు తెలంగాణను కూడా పాకిస్తాన్ లో కలపాలి అంటే అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం ఏమనుకున్నాడంటే పాకిస్తాన్ లో కలపాలని అనుకున్నాడు. ఆయన అనుకున్న సైనిక చర్యకు పాల్పడ్డది, ఒప్పించుకున్నాడు. అదే అండి, సైనిక చర్య అయింది, మనం భారతదేశంలో విలీనమైన. కానీ ఇక్కడ కేవలం కాశ్మీర్ కి మాత్రమే ఎందుకు వస్తుందని చెప్పేసి అని సపరేట్ రాజ్యాంగం, తర్వాత ఒక జాతీయ జెండా, వాళ్ళకి ఒక ప్రధాని ఉండాలి. ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ నహి చలేగా అంటే ఈ దేశంలో భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం కాకూడదని ఈ యొక్క కుట్ర చేసిండ్రా అన్నది మా ప్రశ్న. ఏం చెప్తారు శేఖర్ గారు? సార్, పాకిస్తాన్ లో అంతర్భాగం అనేది కాదు. పాకిస్తాన్ లో అంతర్భాగం కాశ్మీర్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. భారతదేశం అఖండ భారతదేశం ఉన్నంత వరకు కూడా పాకిస్తాన్ లోని అంతర్భాగం ఎప్పటికీ కాదు, కానియ్యరు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా యుఎన్ఓలో వాజ్పేయి గారు ఒప్పుకున్న సంగతి ఆమెకు తెలుసో తెలియదో, మేడం తెలుసో తెలియదో నాకు తెలియదు. చెప్పింది 100% నిజం. యుఎన్ లో వెళ్ళి వారు ప్రసంగించిన మాట నిజము, వాస్తవము. భారతదేశంలో చెప్పినట్టు కశ్యప మహాముని మీదికి వెళ్ళే వచ్చిందని చెప్పేసి వాళ్ళనే ఒప్పించారు పాకిస్తాన్ వాళ్ళను. మీరు ఒప్పుకుంటలేరు అంటాం మేము అంటున్నది ఏంటంటే, మీరు ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది, ఈ దేశంలో 2 రాజ్యాంగాలు ఎందుకు, మనకు 2 జాతీయ జెండాలు ఎందుకు వచ్చినాయి, మనకు 2 ప్రధానమంత్రులు ఎందుకు అనుకుంటున్నారు మీరు? అసలుకి ఎందుకు వచ్చింది? అది వచ్చింది మాత్రం నెహ్రూ గారి హయాంలోనే కదా. అది వచ్చినక్కడి నుంచి ఇయ్యాలటి వరకు కూడా ఆర్టికల్ 370 రద్దు చేసేంత వరకు కూడా ఆ రోజు మా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి పోరాటం సమస్య పరిష్కారం చేసే వాళ్ళ ఆయన చనిపోయిన విషయం కూడా ఒక రకమైనటువంటి మిస్టరీ. అది మన యొక్క రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వీరు కూడా టాష్కెంట్ కెళ్ళి అక్కడ చనిపోయారు, అదొక మిస్టరీ. మరి వీటన్నిటికీ కూడా కాంగ్రెస్ సమాధానం చెప్పాలి కదా. మా యొక్క దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కూడా చనిపోయి రైల్వే పట్టాల మీద పడున్నారు, మరి దాని గురించి కూడా మీరు ఎవరు చెప్పలేదు. అప్పుడున్నది మీరే కదా, మీ ప్రభుత్వం ఏమున్నది, మేమైతే లేం కదా, ప్రభుత్వంలో అయితే లేము. మరి ఈ విషయాలన్నిటికీ కూడా ఆన్సర్ కావాలి కదా. ఎందుకంటే మా యొక్క ఇప్పుడు
రాహుల్ ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయారు అని అంటే అది తమిళనాడు వాళ్ళు చేసినటువంటి కుట్ర అనుకుందాము. అది శ్రీలంక నుంచి వచ్చారు, వాళ్ళు చంపేశారు అనుకుందాం. ఇందిరాగాంధీ గారు కూడా నాకు సిక్కుల వల్ల చనిపోయారు. బట్ స్టిల్ ఏంటంటే ఇవాళ మా యొక్క పార్టీ ఏదైతే ఉందో, జనతా పార్టీకి వ్యవస్థాపకులైనటువంటి మా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానివ్వండి, లేకపోతే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కానివ్వండి, ఎందువల్ల చనిపోయారు అన్నది ఒక క్లారిటీ మాకు రాలేదు ఇంకా ఇవాళ వరకు కూడా. మరి 11 తీసుకోకుండా 11 సంవత్సరాల బీజేపీ ప్లాన్ లో ఇంకా క్లారిటీ రాలేదు అని అంటే బాధ్యత మీదే కదా. అప్పుడు ఉన్నటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కూడా కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి జనతా పార్టీని స్థాపించడం జరిగింది. మరి అట్లాంటప్పుడు మీరు అంటే మీ కుట్ర ఏమైనా ఉన్నదా ఈ విషయంలో? ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు మీరు 11 సంవత్సరాల్లో ఏం చేస్తున్నారు? మరి మీరు దేశాన్ని అమ్మేస్తున్నారు తప్ప, మీరు దేశాన్ని అదానికి అమ్మానికి అమ్మేస్తున్నారు తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇది ఇప్పుడు వీళ్ళందరూ చనిపోయారు, దానికి బాధ్యులు మీరు అని కాదు. మరి మీరు 11 ఏళ్లలో ఎవరిని బాధ్యులు చేస్తున్నారు చెప్పండి. మీరు 11 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయగలుగుతున్నారు? 11 సంవత్సరాల నుంచి మీరు ఏమి చేయట్లేదు. కేవలం ఈ దేశాన్ని అమ్మాని అదానికి కట్టబెట్టి మతపరంగా దేశాన్ని పరిపాలించేందుకు మాత్రమే బీజేపీ చూస్తున్నది, కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం లేదు. ఇది వాస్తవమైన విషయము. దీన్ని ప్రజలు వచ్చే ఎన్నికల్లో గ్రహిస్తారు. గ్రహించి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితి మీకు ఖచ్చితంగా మీ బీజేపీ వాళ్ళకు వస్తుంది. ఇన్నరా, మీరు ఎట్టి పరిస్థితులలో ఈ మతోన్మాద పరిపాలన ఎప్పుడు నడవది. ఈయన భారతదేశాన్ని అదానికి అమ్మానికి కట్టబెట్టేస్తున్నాడు. తెలుసా మీకు? అసలు ఆ విషయం మీకు తెలిస్తే చెప్పండి. అదానికి అమ్మానికి కట్టబెడుతున్నాడు. బ్యాంకులను దోషేసి ఈ రోజు ఎల్ఐసి నుంచి కూడా 30,000 కోట్ల రూపాయలు తీసి 30,000 కోట్ల రూపాయలు తీసి అదానికి కట్టబెట్టడానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఓకే హైందవి గారు శేఖర్ గారు రైట్ అండి. సరే, ఇతర అంశాలు ఇతర రాజకీయ పరిస్థితులకు సంబంధించి చర్చ కాదు కాబట్టి ఫైనల్ గా శ్రీనివాస్ గారితో ఒకసారి మాట్లాడి కంక్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం శేఖర్ గారు, హైందవి గారు. థ్యాంక్ యూ సో మచ్ హైందవి గారు, శ్రీనివాస్ గారు, శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్ గా శర్మ గారు కూడా అదే చెప్తున్నారు. ఇప్పటికైనా కానీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి, కాశ్మీర్ని ఏ విధంగా భారతదేశంలో పూర్తి స్థాయిలో అంతర్భాగంగా చేసుకోవాలి, దానికి సంబంధించి ప్రభుత్వాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ఎటువంటి వైఖరితో ముందుకు వెళ్తే బాగుంటుంది, ఇవన్నీ అంశాలు కూడా ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశమైనటువంటి అంశాలుగా పరిగణించాల్సి ఉంటుంది. దాంతోపాటుగా కాశ్మీరు ప్రజలు కొంత సుఖ సంతోషాలతోటి భద్రతతోటి బ్రతకాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఏదైనా ప్రాంతంలో ప్రజలు నిత్యం కూడా బాధపడుతూ నిత్యం ఏదో ఒక ఆందోళనలకు గురవుతూ ఉన్నారంటే అది కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలే. వాళ్ళు కొంత ప్రశాంతంగా జీవనం సాగించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అవసరమైతే కొంత సైనిక చర్య అయినా తీసుకొని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని మనం విలీనం చేసుకోవడం కావచ్చు, మరోవైపు చైనా ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్ భాగం ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో విలీనం చేసుకొని భారతదేశంలో పూర్తి స్థాయిలో జమ్మూ అండ్ కాశ్మీర్ని అంతర్భాగంగా చేసి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నామో ప్రజాస్వామికంగా అదేవిధంగా అక్కడ కూడా పరిపాలన జరిగేలాగా మొత్తం చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలని కోరుకుందాం. అతి త్వరలో అటువంటి ఒక రోజును చూడాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.